వివాహాలు జరిగాయి. అయితే ఆయనకు సంబంధించి ఆచూకీ దొరకబట్టే ప్రయత్నంలో పోలీస్ ఆయన నెంబర్ని ట్రేస్ చేస్తే ఆయన ఎక్కడైతే ఎక్కువ సార్లు స్పెండ్ చేశాడో అక్కడ ఆ చోటుకు వెళ్ళి పరిశీలిస్తే ఆయనకు సంబంధించి వివాహాల యొక్క బండారం బట్టబయలైంది. అయితే అందులో మూడో వివాహానికి సంబంధించి జరిగిన నేపథ్యంలో మూడో మహిళ ఉన్న చోట ఆవిడ కాళ్ళ గ్రామంగా ఉంటుందట. అయితే ఆ కాళ్ళ గ్రామంలో ఉంటున్నటువంటి చోట పోలీసులు ఒక పార్సల్ అక్కడ కూడా సేమ్ ఇదే తరహాలో చెక్క పెట్టెని గుర్తించారు. అయితే అది ఖాళీగా ఉంది. సేమ్ ఇక్కడ సాగ తులసికి ఏ చెక్క పెట్టె అయితే పార్సల్లో వచ్చిందో అదే సేమ్ చెక్క పెట్టె అక్కడ కూడా ఒకటి ఉందట. అది కాళ్ళ గ్రామంలో ఉంది. 3 వివాహాలు జరిగాయి శ్రీధర్ వర్మకి. మనకు కనబడుతున్నటువంటి ఆ స్క్రీన్ పైన అనుమానితుడు శ్రీధర్ వర్మకి 3 వివాహాలు అయ్యాయి. ఒకటి రేవతితో, ఇంకో 2 మహిళలు కూడా ఉన్నారు. అయితే మూడో మహిళ ఉన్న చోట కాళ్ళ గ్రామంలో సేమ్ ఇక్కడ ఎండగండి గ్రామానికి వచ్చినటువంటి చెక్కపెట్టె ఏదైతే ఉందో పార్సల్ ఉందో అదే రకమైనటువంటి పోలికలతో సేమ్ యాసిస్గా ఇంకో చెక్కపెట్టె ఉంది. అయితే అది ఖాళీగా ఉంది. అయితే అనుమానితుడే కాకుండా ప్రస్తుతమైన ఆయన నిందితులన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన పక్కా నిందితుడయ్యే ఉండే అవకాశం ఉంది. చూస్తే కూడా కొంత క్రిమినల్ కాన్స్పిరసీ లాగానే ఆయన వ్యవహారం కనబడుతున్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. కాళ్ళ గ్రామంలో శ్రీధర్ వర్మ తన మూడో భార్య దగ్గర ఆ చెక్కపెట్టెను ఉంచాడు. ఆ చెక్కపెట్టె ఖాళీగా ఉంది. ప్రస్తుతం ఆయనను ఫోన్ ట్రేస్ చేసి పట్టుకుందామంటే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. గతంలో ఆయన మూమెంట్స్ని పరిశీలించి ఆయన ఎక్కడెక్కడ తిరిగాడు, ఏ రకంగా ఉన్నాడనే విషయం గమనిస్తే ఈ యొక్క వ్యవహారం బయటకు వచ్చింది. ఒకసారి శ్రీధర్ వర్మను అనుమానిస్తున్నటువంటి జిల్లా పోలీస్ ఎస్పీ కొన్ని డీటెయిల్స్ చెప్పారు. ఆయన ఏం చెప్పారో చూద్దాం. నమస్కారం. ఇన్ కంటిన్యూషన్ ఇది ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఈ డెడ్ బాడీలో పార్సల్లో డెడ్ బాడీ వచ్చినాయి ఆ రోజు నుండి ఎండగండి గ్రామంలో. సో ఇప్పటి వరకు చాలా క్లూజ్ మన దగ్గర ఉన్నారు. సో సఫిషియంట్ కొరాబరేటివ్ ఎవిడెన్స్ ఇది మెయిన్ ప్రైమ్ సస్పెక్ట్కి తర్వాత ఆయనతో పాటు అకంప్లిసెస్కి మన దగ్గర వచ్చింది. బట్ ఇప్పటి వరకు ఆయన అట్ లార్జ్గా ఉంటున్నారు. ఆయన సోఫార్ పర్సనాలిటీ చూస్తే చాలా క్రిమినల్ మెంట్గా ఉంటున్నారు. మెనీ ట్రేసెస్ అండ్ అదర్ థింగ్స్ హీ హ్యాస్ బీన్ ఏబుల్ టు క్లియర్. రకరకాల వైసెస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ మ్యారేజెస్ అట్ 2 or 3 or perhaps more places. ఇప్పటి వరకు 3 మంది దగ్గర నోటీస్లో వచ్చింది. దాంతోపాటు సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. అందరిపైన మన నిఘా పట్టడం జరిగింది. ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ గురించి సీసీటీవీ కెమెరాస్ ఇక్కడెక్కడ వెళ్తానికి బంధువులు రిలేటివ్స్కి అందరి చోట్లకి మన వాళ్ళతో వెళ్తే ఎంక్వైరీ చేయడం జరిగింది. దాంతోపాటు అదర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్తో సహాయం చేసి మీడియా మిత్రుల గురించి సహాయం చేసేందుకు వీఆర్ ట్రయింగ్ టు ఇన్షూర్ దట్ ద కల్ప్రిట్ ఈస్ విత్ అస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఒక పని సెకండ్ పని రిగార్డింగ్ డెడ్ బాడీ ఐడెంటిఫికేషన్ ఇప్పటి వరకు కంటిన్యూస్ ఎఫర్ట్స్ అయిన పైన కూడా జరుగుతుంది. మిస్సింగ్ పర్సన్స్ 10 రోజుల నుంచి వెస్ట్ గోదావరి జిల్లాలో నియర్ బై కృష్ణ, ఇల్లూరు, ఈస్ట్ గోదావరి జిల్లాలో చూస్తే రిపోర్టెడ్ కానీ అన్రిపోర్టెడ్ కేసెస్ గురించి ఆలోచించడం జరుగుతుంది. ఇప్పటి వరకు వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు జీరో ఇన్ సమ్ నియర్ బై ఏరియాస్. అక్కడ సీసీటీవీస్ కనిపిస్తున్నాయి నియర్ బై రిలేటివ్స్కి వగేరా. ఆల్ దీస్ పీపుల్ వీఆర్ గోయింగ్ టు చెక్ అండ్ ట్రై టు ఇన్షూర్ దట్ ఐడెంటిటీ ఆఫ్ ద డిసీజ్డ్ ఆల్సో అట్ ద ఎర్లియస్ట్ ఇస్ మేడ్ ష్యూర్. నిన్న పోస్ట్ మార్టంలో క్లియర్గా ఇది మర్డర్ కనిపిస్తున్నాయి. ఇనిషియల్ రిపోర్ట్కి ఫైనల్ రిపోర్ట్ ఆర్ఎఫ్ఎస్ఎల్ వచ్చిన తర్వాత విల్ ఇన్షూర్. తో సెక్షన్స్ కూడా మర్డర్ సెక్షన్ కింద వచ్చింది. ఇప్పుడు చాలా సీరియస్గా ఆఫెన్స్, స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్, మర్డర్. తర్వాత ఈ భయం కోసం వారి కాన్స్పిరసీ ప్రకారం ఎందుకు అక్కడ బాడీ జరిగింది, దానిపైన మోటివ్ ఏంటి, కాన్స్పిరసీలో ఎవరెవరు ఉంటున్నారు. చాలామంది ఆల్రెడీ యాజ్ ఎస్ టోల్డ్ మన దగ్గర సాక్ష్యం ఉన్నాయి. సో వీఆర్ ట్రయింగ్ టు ఇన్షూర్ దట్ వీఆర్ ఏబుల్ టు కంప్లీట్ ద ఇన్వెస్టిగేషన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అండ్ డెలివర్. ఇది పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ చెప్తున్న మాటలు. శ్రీధర్కి ఇప్పటికే 3 వివాహాలు అయ్యాయి. ఆ 3 వివాహాలకు సంబంధించి రేవతి మరొక 2 కూడా ఉన్నారు. అయితే వారి ఇంటి దగ్గర కూడా ఈ రకంగానే చెక్కపెట్ట కనిపించడంతో వారు కూడా ఇన్వాల్వ్ అయ్యారేమో అని ఒక అనుమానం వ్యక్తం చేస్తారు. మనీ డీటెయిల్స్ మనోజ్ జాయిన్ అయ్యారు. మనోజ్, ఏం జరుగుతోంది ఈ వ్యవహారంలో? ఇంకా ఎటువంటి కీలక అప్డేట్స్ ఉన్నాయి ప్రస్తుతానికి? ఇప్పుడు సందర్భంలో శ్రీధర్ వర్మ ఆచూకీ కోసం పోలీసు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? ఉండి మండలం ఎండగండి గ్రామానికి చెందిన హైమావతి రంగరాజులకి 2 కుమారులు తులసి, రేవతి. వీరిద్దరూ కూడా వివాహాలయ్యాయి. తులసి 10 సంవత్సరాల క్రితమే తన భర్తను విడిచి గరగపురం అనే గ్రామంలో ఉంటుంది. ఇది రేవతి కూడా వివాహం చేసుకుని వేరే చోట ఉంటుంది. అయితే ఇదంతా అందరికీ తెలిసిందే. అనంతరం కూడా తులసి ఒంటరిగా ఉంటుంది కాబట్టి గత ప్రభుత్వంలో జగనన్న కాలనీలో ఆమెకు ఒక స్థలం వచ్చింది. స్థలంలో నివాసం ఏర్పరచుకుంది. కొన్ని ప్లాస్టింగ్ సంబంధించి కొన్ని పరికరాల కోసం ఒక
ఫౌండేషన్ కు దరఖాస్తు కూడా చేసుకుంది. అయితే దరఖాస్తు చేసుకున్న క్రమంలో కొన్ని వస్తువులు కూడా వచ్చాయి. రెండోసారి కూడా దరఖాస్తు చేసుకుంటే ఈ డెడ్ బాడీ వచ్చింది. ఇదంతా కూడా అందరికీ తెలిసిన విషయం. అయితే ఈ డెడ్ బాడీ రావడానికి గల కారణం ఏంటి? ఇదంతా కూడా తులసికి సంబంధించి ఎవరైతే చెల్లెలు ఉన్నారో రేవతి, తన భర్త శ్రీధర్ వర్మ తిన వైపే ఈ కథ అంతా తిరుగుతుంది. ఎందుకంటే శ్రీధర్ వర్మ ఆ డెడ్ బాడీ తన అత్తమామల ఇంటికి వచ్చిన తర్వాత, అంటే తులసికి సంబంధించి తులసి ముందు నుంచి కూడా ఒక ఇంటి నిర్మాణం చేపట్టుకుంటే తనకు సంబంధించిన ఏ వస్తువులు వచ్చినా కానీ తన తల్లిదండ్రులు హైమావతి రంగరాజు ఇంటికే వెళ్తాయి. కాబట్టి ఈ డెడ్ బాడీ కూడా వారింటికే వచ్చింది గత 3 రోజుల క్రితం. అయితే ఆ సమయంలో ఆ డెడ్ బాడీ ఆటోలో వచ్చిన క్రమంలో తులసి చెల్లెలు భర్త రేవతి భర్త ఎవరైతే శ్రీధర్ వర్మ ఉన్నారో తాను అక్కడే ఉన్నాడు. అయితే ఆ డెడ్ బాడీ పార్సిల్ దిగిన తర్వాత ఇంట్లో పెట్టిన తర్వాత అప్పటి నుంచి కూడా శ్రీధర్ వర్మ ఆచూకీ లభ్యం కాలేదు. శ్రీధర్ వర్మ ఇప్పటికి కూడా అజ్ఞాతంలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే శ్రీధర్ వర్మ ఈ డెడ్ బాడీ వచ్చిన తర్వాత